పేదల కోసం అవినీతి లేని పాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే మరింత అభివృద్ధి సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అచ్చంపేట మండలం చెరుకుపాలెంలో పర్యటించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాలుస్తూ పూలు చల్లుతూ అభ్యర్థులకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో మంచి చేశానని భావిస్తేనే, తన వల్ల మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు. అంత ధైర్యంగా ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. మరి మీరందరూ కూడా గమనించాలి, కోట్లలో కూడా మరి హాస్పిటల్ కట్టించాం, మరి అమరావతిలో కట్టించాం, 8 కోట్లు పెట్టి పెదకూరపాడులో కట్టించాం, అచ్చంపేటలో 2,25,00,000 పెట్టి కట్టించాం, అత్తులూరులో 1,27,00,000 పెట్టి కట్టించాం, మరి దొడ్లేరులో 2,27,00,000 పెట్టి కట్టిస్తున్నాం. మనకు దగ్గరలోనే ఇంకొక పిహెచ్సి 2,25,00,000 తోటి మనకి 1 కిలోమీటర్ దూరంలోనే కట్టిస్తున్నాం. ఇంకొకటి మరి అది కోడ్ ఉండటం వల్ల శంకుస్థాపన చేయలేకపోయాం, అది కూడా అయిపోతా ఉంది. మరి ఇంత డెవలప్మెంట్ మనం చేసాం. కనీసం నేను అడుగుతున్నాను, మీ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే 1 కోటి రూపాయలు పెట్టి 1 స్కూల్ బాగు చేయించారని అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఈ 5 మండలాల్లో ఎక్కడైనా 1 హాస్పిటల్ కట్టించారని అడుగుతున్నా. ఎక్కడ ఏది లేదు. మరి అభివృద్ధి అంటే ఏది? హాస్పిటల్స్, స్కూల్స్, ఇది అభివృద్ధి. మరి గ్రాఫిక్స్ చూపించి జనాలకి నువ్వు మాయ చేసి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే అభివృద్ధి చేయాలో అది చేసి చూపించాడు. మరి నేను వచ్చే రోజుకి ఈ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉండేయో మీ అందరికీ తెలుసు. ఎంత గుంతల్లో ఉండేయో, ఎట్లా ఉండేయో రోడ్లన్నీ కూడా. మరి దాదాపుగా నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. నేను ప్రామిస్ చేసిన అమరావతి బెల్లంకొండ రోడ్డు కూడా మరి శాంక్షన్ చేపించి ఆల్రెడీ ఈ రోడ్డు వేస్తా ఉన్నారు. మరి ఏదైతే చెప్పానో అది తూచా తప్పకుండా ఆ రోడ్డు కూడా వేయటం జరుగుతూ ఉంది. ఈ ప్రేమకి ప్రతి ఒక్కరికి, అన్న తమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 2019లో కూడా నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇదే ప్రేమానురాగాలు చూపించి మరి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీ అందరూ కూడా నాకు ఓటేసి మరి అసెంబ్లీకి పంపించారు. మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా కూడా నవరత్నాలు అమలుపరిచి మరి మరలా ఎలక్షన్లోకి రావడం జరిగింది 2024లో. మరి ఆ రోజున 2019లో మనం వచ్చిన రోజున గత ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేస్తూ మనం చేసే నవరత్నాలు అందరికీ చెప్పుకుంటూ ఎలక్షన్లోకి వెళ్ళటం జరిగింది. ఆ రోజున మన మాట నమ్మారు ప్రజలు, మనకు ఓటేశారు. మరి అవన్నీ కూడా అమలు చేసి ఈ రోజున మళ్ళా మేము ఈ చేశాము, మళ్ళా ఈ చేస్తామని చెప్పి 2024లో ఈ రోజున మళ్ళా ఎన్నికల్లోకి రావడం జరిగింది. రేపు జరగబోయే మే 13 సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి చెప్పుకుంటూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకి తిరిగి మరి మనం సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసింది చెప్పుకోపోవడం కూడా చాలా తప్పే. అవతల పార్టీకి మీడియా ఉండి మనం ఏమీ చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం వేయండి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అది ఎక్కడ నాశనం చేశాడో చెప్పాలి దయచేసి. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ఈ ప్రభుత్వంలో నేనేం చేశానో మనం ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో 1 స్కూల్ కూడా ఎక్కడ బాగు చేయించాల. మన నియోజకవర్గంలో మరి 82 కోట్ల రూపాయలు పెట్టి అన్ని గ్రామాల్లో కూడా స్కూల్స్ బాగు చేయించడం, ఇంగ్లీష్ మీడియం పెట్టించడం. మరి గతంలో చూశారు స్కూళ్ళు ఎలా ఉన్నాయో. పంపిస్తే అమ్మఒడి ద్వారా
వాళ్ళ అమ్మాయి అకౌంట్లో మరి 15,000 రూపాయలు స్టూడెంట్ తల్లికి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అమ్మా వచ్చిందా? 15,000 రాలేదా? మరి గత ప్రభుత్వంలో వచ్చిందా? 15,000 రాలేదు. మరి అట్లాగే వైద్యం ప్రతి గ్రామంలో కూడా ఒక హెల్త్ సెంటర్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా